డే 2 రొటీన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమెంట్స్. కొంచెం కష్టంగా ఉంటుంది. సో దాని ఎఫెక్టే చూసారు కదా, మేము ఏంటంటే రోతర్హామ్ వెళ్దాం అనుకుంటున్నాము. సో లంచ్ అయితే రెడీ చేసేసుకున్నాను. సో స్నాక్ టైం అనమాట. బట్ 7 అయినట్లేదు కదా, ఇంకా దూలు తీరిపోయేలా ఉంది. అసలు గంట పట్టింది షాపింగ్. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియో ఏంటంటే ఆల్రెడీ మీకు thumbnail చూసి అర్థమయ్యే ఉంటుంది కదా, నా వెయిట్ లాస్ జర్నీలో డే 2 రొటీన్. ఆల్రెడీ డే 1 రొటీన్ పోస్ట్ చేశాను కదా. కొంతమంది అయితే కమెంట్స్ చేశారనమాట, వాకింగ్ కానీ వర్కౌట్ కానీ చేయండి అని. కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమెంట్స్ అండ్ సజెషన్స్. యాక్చువల్లీ ఏంటంటే నాకు కూడా వాకింగ్ కానీ వర్కౌట్ కానీ చేయాలని చాలానే ఉందండి. మీరు ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నట్లయితే మీ అందరికీ తెలుసు, నేను ఆల్రెడీ వెయిట్ లాస్ ఛాలెంజ్ తీసుకుని 10 kgs లూజ్ అవుట్ అయ్యానని. బట్ ఏంటంటే అప్పుడు ఏంటంటే 1 hour వాకింగ్ కానీ హాఫ్ అన్ అవర్ వర్కౌట్ కానీ చేసేదాన్ని అనమాట. అప్పుడు మా అమ్మ నాకు హెల్పింగ్ ఉండేది. మా అమ్మ ఇప్పుడు ఇండియాకి వెళ్ళిపోయింది కదా, సో నాకు కొంచెం కష్టం అయిపోతుంది అనమాట. ఇంటి పని అండ్ ఆఫీస్ వర్క్ అండ్ పిల్లల పని అంతా చూసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఒకవేళ వాకింగ్ కానీ వర్కౌట్ కానీ స్టార్ట్ చేస్తే మాత్రం అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. యాజ్ యూజువల్ మార్నింగ్ 7 o'clock కి లేచాను అనమాట. ఈ రోజు 7 o'clock ఏంటంటే లెమన్ వాటర్ అయితే తాగట్లేదు, జస్ట్ హాట్ వాటర్ తాగుతున్నాను అనమాట. ఈ గ్లాస్ నిండికి వార్మ్ వాటర్ తీసుకున్నాను. ఇంక ఈ వాటర్ తాగేసి ఆఫీస్ కనెక్ట్ అయిపోవాలి. లాస్ట్ 1 month నుంచి స్వీట్స్ అవి బాగా తినేస్తున్నానని చెప్పా కదా, సో దాని ఎఫెక్టే చూసారు కదా, ఫేస్ మీద ఇలా పింపుల్ వచ్చేసింది. సో ఏంటంటే స్వీట్స్, ఈ వైట్ షుగర్ కావచ్చు, మనం తినే స్వీట్స్ కావచ్చు, అవి చాలా ఇంపాక్ట్ చూపిస్తాయండి మన ఫేస్ మీద. అసలు నేనైతే చాలా గమనించాను. సో నో షుగర్ తీసుకున్నప్పుడు ఫేస్ చాలా లైక్ గ్లో కానీ, స్కిన్ సాఫ్ట్ గా ఉండడం కానీ అలా ఉంటుంది. స్వీట్స్ తినడం స్టార్ట్ చేశాక ఎంటైర్లీ డిఫరెంట్ అయిపోతుంది. సో అందుకే ఇంకా షుగర్ కంప్లీట్ గా మానేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం, ఫింగర్స్ క్రాస్డ్. సో ఇక్కడ ఏంటంటే లాంగ్ వీకెండ్ అనమాట, ఈస్టర్ బ్రేక్. సో ఇక్కడ 4 days వస్తాయి, లైక్ ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, 4 days లాంగ్ వీకెండ్ వస్తుంది అనమాట. అండ్ అలాగే పిల్లలకి ఈస్టర్ బ్రేక్ అంటే ఏంటంటే 2 weeks ఇస్తారు. సో ఈ ఈస్టర్ బ్రేక్ కి మేము ఏంటంటే రోతర్హామ్ వెళ్దాం అనుకుంటున్నాము. రోతర్హామ్ ఏంటంటే కార్ లో వెళ్తున్నాం అనమాట. సో కార్ జర్నీ ఎలా ఉంటుంది, హైవేస్ ఎలా ఉంటాయి, అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను యూకే లో రోడ్ జర్నీ ఎలా ఉంటుందని, బట్ అది చాలా రోజులు అయిపోయింది, 2 years బ్యాక్ అనుకుంటా. సో ఇప్పుడు దారులు ఎలా ఉన్నాయి, లైక్ స్ప్రింగ్ స్టార్ట్ అయింది కదా, ఏమైనా చెర్రీ బ్లాసమ్స్ అవి ఉంటే అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ప్రస్తుతానికి అయితే హాట్ వాటర్ తాగేస్తున్నాను అనమాట. ఇంకా లంచ్ బ్రేక్ లో కలుద్దాము. లంచ్ కి కూడా ఈ రోజు కూడా ఏంటంటే ప్రోటీన్, ఫైబర్ అయితే మానద్దు అనుకుంటున్నాను, మరి చూద్దాం. సో ఇక ఫైనల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈటింగ్ టైం అనమాట, ఫాస్టింగ్ బ్రేక్ చేసే టైము. సో లంచ్ అయితే రెడీ చేసేసుకున్నాను. ఈ రోజు ఏంటంటే ఈ రోజు వెజ్ డే అనమాట, నాన్ వెజ్ ఏమి ఉండదు. సో ఇంకా అందుకని ప్రోటీన్ కోసము మష్రూమ్స్ తీసుకున్నాను అనమాట, అంటే పుట్టగొడుగుల్ని ఫ్రై చేసి తీసుకున్నాను. అండ్ అలాగే రైస్, కార్బోహైడ్రేట్స్ కోసము, ఫైబర్ కోసం క్యారెట్ పీసెస్ తీసుకున్నాను. అండ్ అలాగే పెరుగు అండ్ తోటకూర పప్పు మాత్రం ఫ్రీక్వెంట్ గా తీసుకుందాం అనుకుంటున్నాను. డైలీ వీలైనా కూడా పర్లేదు, తీసుకుందాం అనుకుంటున్నాను. సో మీరు కూడా ఒకసారి చూసేయండి నా లంచ్ ఏంటని. సో ఇదే అనమాట నా లంచ్ డే 2. రైస్, మష్రూమ్ ఫ్రై, పాలకూర పప్పు, పెరుగు అండ్ క్యారెట్స్. సో బ్యాలెన్స్డ్గానే తీసుకున్నాను. నాన్ వెజ్ లేదు కదా ఈరోజు. నాన్ వెజ్ అయితే ఎగ్ తీసుకోవచ్చు, ఎగ్కు బదులుగా ఇంకా మష్రూమ్స్ తీసుకున్నాను. సో ఇక టైం ఏంటంటే 1:30 అవుతుంది. 1:30కి లంచ్ అయితే ఫినిష్ చేసేస్తున్నాను. ఇక స్నాక్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ కలుస్తాను. ఇక ఫైనలీ టైం ఏంటంటే 5 అవుతుంది. ఇంకా ఆఫీస్ కి డిస్కనెక్ట్ అయిపోయాను. సో స్నాక్ టైం అనమాట. స్నాక్ ఏంటంటే ఈరోజు ఒక బనానా తింటున్నాను. ప్రతిసారి లైక్ ప్రతిరోజు స్నాక్ టైంలో ఒక ఫ్రూట్ అయితే తిందాం అనుకుంటున్నా. ఈరోజు బనానా తింటున్నాను. అండ్ అలాగే కొంచెం స్వీట్ క్రావింగ్స్ కూడా ఉన్నాయి. పిల్లల కోసం సున్నుండ చేశాను అనమాట. సో చిన్న సున్నుండ తీసుకున్నాను. సో ఇదనమాట నా స్నాక్, మీరు కూడా ఒకసారి చూసేయండి. సో స్నాక్ ఏంటంటే ఒక సున్నుండ తీసుకున్నాను. ఈ సున్నుండ చాలా చిన్నది అనమాట, పిల్లల కోసం చేశాను. అండ్ అలాగే ఒక బనానా తీసుకున్నాను. బనానా కొంచెం పెద్దగానే ఉంది. సో డిన్నర్ ఎలాగో లేట్ అవుతుంది కదా ఈరోజు అని తీసుకుంటాను. సో ఇక ఫైనలీ స్టార్ట్ అయిపోయాము రోతర్హామ్కి. 5కి స్టార్ట్ అవుదాం అనుకుంటే 7 అయింది అనమాట. బట్ 7 అయినట్లేదు కదా, నా మొహం చూస్తుంటే మీకు ఎండ ఎలా పడుతుందో చూడండి. ఇంకా 7 టైము ఇదే అనమాట యూకే సమ్మరు. నేను చాలా వీడియోస్లో ఆల్రెడీ చూపించాను. బట్ ఈ సమ్మర్ ఇంకా దూలు తీరిపోయేలా ఉంది. అసలు మార్చ్ ఎండ్కే అసలు ఇంకా ఫుల్ ఎండలు వచ్చేస్తున్నట్టున్నాయి. చూద్దాం.
సో ఇంకెన్నింటికి రీచ్ అవుతామో ఏమో మరి. సో మా ఆయన వాళ్ళ కజిన్ వాళ్ళ ఇంటికి కదా వెళ్తున్నాము, వాళ్ళ పిల్లలకి ఏమైనా తీసుకుందామని టెస్కోకి వెళ్ళాం అనమాట. వాళ్ళ పిల్లలకి ఏదైనా బొమ్మలు కొందామని వస్తే అసలు వీళ్ళు ఈ టైంలో అసలు కుదరట్లేదు కానీ నాన్న. సో ఇక ఫైనల్లీ బట్టలు తీసుకున్నారనమాట, బొమ్మలు తీసుకోకుండా గంట పట్టింది షాపింగ్. ఇద్దరు ఒకేలాంటివి తీసుకున్నారు. చూపి. విక్కీ ఏం తీసుకోలేదా నువ్వు? సరే పదండి వెళ్దాం. సో ఫైనల్లీ ఇంకా రీచ్ అయిపోతున్నాం అనమాట. టైం 10 అవుతుంది. సో 7 o'clockకి స్టార్ట్ అయితే 10 o'clockకి రీచ్ అవుతున్నాము. సో ఇంకా రేపు మరి ఎక్కడికి వెళ్తాము, ఇంట్లోనే ఎంజాయ్ చేస్తామో తెలీదు. See you guys. సో ఇవాళ వీడియో అయితే ఇది పెద్దగా ఏం చూపించలేదు. నెక్స్ట్ రిటర్న్ అయ్యే వీడియో చేస్తాను, అప్పుడైతే చూపిస్తాను. లైక్ ఆ రోడ్ జర్నీ కానీ సర్వీసెస్. యాక్చువల్లీ ఈ రోడ్ ఏంటంటే కేంబ్రిడ్జ్ మీద వస్తుంది అనమాట. దీనిలో సర్వీసెస్ అన్నీ పెద్దగా ఏం ఉండవు. అటు M11 M1 మీద అయితే బాగుంటుంది. యూ క్యాన్. ఇంకా మనం 5 miles అవేలో ఉన్నాం. సో ఇవాళ వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాన్ బిర్యానీ తిన్నాను అనమాట ఆ రోజు నైట్కి. బట్ మెజర్మెంట్స్ ఏమీ తీసుకోలేదు. సో Day 2 నా డిన్నర్ ఏంటంటే ప్రాన్ బిర్యానీ.